ఫ్యూర్ రేర్ అంటూ గప్పాలు కొడుతున్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సంపదను కొల్లగొడుతున్న చోరని మాజీ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. పెట్టుబడుల పేరిట ముఖ్యమంత్రి కట్టుకథలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. అందాల పోటీల్లా ఏఐ సమ్మిట్లా కోట్లు ఖర్చు చేసి నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ ను అట్టర్ ఫ్లాప్ చేశారంటూ బుధవారం ఓ ప్రకటనలో ఫైర్ అయ్యారు. ఎంఓయూల వెనుక చీకటి ఒప్పందాలు, అంకెల గారడి తప్ప ప్రజలకు ఒరిగేదేమీ ఉండదని మండిపడ్డారు. వందల మందికి కూడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదని చెప్పారు. కాంగ్రెస్ సర్కార్ నిర్వహించింది గ్లోబల్ సమ్మిట్ కాదని, భూములు అమ్ముకునేందుకు ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ ఎక్స్పో అని దెప్పి పొడిచారు. ఫ్యూచర్ సిటీ వేదికగా రేవంత్ ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో పరువు తీసుకున్నదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కోట్లు ఖర్చు చేసి తిరిగిన దేశాలు, నిర్వహించిన సమ్మిట్ల ద్వారా ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చాయో, అందులో ఎన్ని కంపెనీలు గ్రౌండ్ అయ్యాయో, ఎంతమంది తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయో దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు. కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధిపై గ్లోబల్ సమ్మిట్ వేదికగా టోనీ బ్లెయిర్, సుబ్బారావు ఇచ్చిన కితాబు రేవంత్ రెడ్డికి చంపపెట్టు అని అభివర్ణించారు.